యాక్సిడెంట్ జరిగితే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇదిగో చట్టాన్ని నమిలి మింగేశాడు కదా, ఆయన చెప్పలేదా మీకు? చెప్పు. సార్ నేను చెప్పేది, అతను బండి గుద్ది చచ్చాడా లేదా అతని హత్య చేసి కొండపై నుంచి కిందకు దోశారా? సార్ వాడే సార్ బస్సు ముందు అడ్డంగా వచ్చి పడ్డాడు. అతను అడ్డంగా రావడానికి ఆ సమయంలో ఆ అడవిలో ఐపీఎల్ మ్యాచ్ ఆడడానికి వచ్చాడా? సార్ చెప్పరా. జరిగింది నేను చెప్తాను సార్. సరే చెప్పు, ఎందుకు చంపారు? నిజంగా చంపలేదు సార్, వాడే వచ్చి బస్ కింద పడ్డాడు. ఏంట్రా అడ్డుగా వచ్చాడు అంటున్నారు? నిజం చెప్పు లేకపోతే చెప్పిస్తా. అన్నిటికీ నేనే కారణం, దీనికి ఇతనికి ఏ సంబంధం లేదు. ఆ రోజు ఈయనకు ఒంట్లో బాగలేదు, ఇతను ఎంత చెప్పినా నేను వినకుండా నేనే సార్ ఆ రోజు బస్సు తోలాను. శివ చావుకి నేనే సార్ కారణం. నువ్వు వెళ్ళవయ్యా. సరే శివాన్ చంపేశావు, మరి నగలేం చేసావు? నగలా? ఏంట్రా ఇలా నటిస్తున్నావు? సార్ ఆ రోజు ఆ బ్యాగ్ లో ఈ ఒక్క బాక్సే సార్ దొరికింది. అతను సూరత్ నుంచి బయలుదేరేటప్పుడు కొన్న నగల రసీదు ఇది. సగం నగలు ఇక్కడున్నాయి, మిగతా నగలు ఎక్కడ? సార్ బస్సుతో గుద్దిందేమో నిజమే సార్. అప్పుడు ఆ దారిలో ఒక జీప్ వచ్చింది సార్, అందులో నెక్కించి హాస్పిటల్లో చేర్చడానికి పంపించాను. అప్పుడు జీప్ లో ఒక బ్యాగ్. హాస్పిటల్కి వెళ్ళలేదు? నేనే హాస్పిటల్ తీసుకెళ్తానని చెప్పాడు సార్ ఆ డ్రైవర్. సరే ఆ డ్రైవర్ ఎవరు, అతను ఎక్కడున్నాడు? నిజంగా అతని గురించి ఏం తెలియదు సార్. నువ్వు చెప్పేది నిజమే అయినా కూడా నిన్ను నేను వదలను. ఈ ఒక్క ఎవిడెన్స్ చాలు నిన్ను బొక్కలు వేయటానికి. ఏమన్నావురా? నువ్వు నేను వేసుకునేది ఒకే యూనిఫామా? ఇప్పుడు తెలిసిందా ఈ బట్టల పవర్? పోరా. సంబంధించి ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు, దిగులు పడకండి. ఖచ్చితంగా బెయిల్ దొరుకుతుందండి? తప్పకుండా. ఏ జడ్జి గారు చూసినా కళ్ళు మూసుకుని సంతకం పెడతారు. మీరు దిగులు పడకుండా వెళ్ళిరండి. మీ మేలు ఎప్పటికీ మర్చిపో. ఇదిగోండి. అలాగేనా? వస్తాను. అలాగేనా? రే మర్చిపోకరా, రేపు సవారీ ఉంది, త్వరగా వచ్చా. సరే సరే. ఆగరా. ఆఫీసర్ ఉన్నారా? లోపల ఉన్నాడు, వెళ్ళి చూడండి. ఇలా ఇవ్వు. ఆర్సీ బుక్ ఇవ్వు. నమస్కారం సార్. నమస్తే. ఏం కావాలి? TN 57W8048 నెంబర్ ఇచ్చి అడ్రస్ కనుక్కోమని చెప్పాను సార్. అవును, వెతికి పెట్టాను, ఉండి చూస్తాను. ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్, తోలేది నాయుడుపురం. ఇదిగో. చాలా థ్యాంక్స్ సార్. చెల్లెలు పెళ్లి బాగా జరిగిందా అన్నా? అది బాగానే జరిగింది. ఇక మీద అంతా మంచి జరుగుతుంది లేరా. నేను ఆ వ్యాన్ డ్రైవర్ని చూశానురా. నేను వాడిని పట్టుకునే లోపే వాడు దొరికినట్టే దొరికి పారిపోయాడు. నేను వదలలేదు. ఆర్టీఓ ఆఫీస్లో వాడి అడ్రస్ కనుక్కున్నాను. నా కోసం ఎంత కష్టపడుతున్నారా అన్నా? ఈ మాత్రం కూడా చేయలేనా? ఇంకా బెయిల్ కోసం లాయర్ని ఏర్పాటు చేశాను. 2 రోజులు వచ్చేస్తున్నాను. కానీ నేరారోపణ రుజువు కాకముందే వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. ఏంట్రా సవారికి వెళ్ళలేదా? ఇంత వయసు వచ్చింది, ఇంకా చిన్నపిల్లల్లా ఆడుకుంటున్నారు.
ఎవరు మీరు? మీకేం కావాలి? మేమెవరో తెలియకుండానే మమ్మల్ని చూసి పారిపోతున్నావా? చెప్పరా, నిజం చెప్పరా. హాస్పిటల్కి తీసుకెళ్ళమని పంపించాం కదరా, వాడు ఎలా కొండ ప్రాంతానికి వచ్చాడు? హాస్పిటల్ చేర్చమని పంపించారా? మీరు ఎవరనుకొని ఎవరిని అడుగుతున్నారు? ఏంట్రా ఏం తెలియనట్టు నటిస్తున్నావు? చీకట్లో చూసిన నీ మొహాన్ని నేను మర్చిపోలేనురా. చెప్పు, నిజం చెప్పు, చెప్పురా. స్వామి, ఆ కండక్టర్ డ్రైవర్ ఊళ్ళోకి వచ్చారు. అమాయకుడిగా నటించి ఒక మనిషిని హత్య చేసి కొండ మెంచి విసిరి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? ఇంకా ఎవరిని చెప్పాలనుకుంటున్నావు? ఏంట్రా అలా చూస్తున్నావు? జిత్తులు మరి నక్క, నిన్ను కొట్టి చంపేవాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? రేయ్, అడంతు చూడరా. ఆ రోజు నువ్వు నన్ను కొట్టినప్పుడు నా ఒంట్లో రక్తం చచ్చిపోయి నేను నీతో దెబ్బలు తినలేదు. అప్పుడు మనసులో ఏదో తప్పు చేసినట్టు అనిపించింది. కానీ ఇప్పుడు అలాంటిదేం లేదు. ఎవడైనా అడ్డొస్తే మీరందరూ అనుకునేటట్టు అన్నన్ సార్ కొడుకుని మేమేం చేయలేదు. అసలు ఏం జరిగిందని వాడు చెప్తాడు. రారా, చెప్పు, చెప్పురా, చెప్పు, చెప్పురా, ఏం జరిగిందో చెప్పు, చెప్పురా, చెప్పు. నువ్వు మాతో చెప్పింది ఇక్కడ అందరితో చెప్పు. చెప్పురా, చెప్పు, చెప్పురా, చెప్పు, చెప్పురా, చెప్పురా. ఇప్పుడు నువ్వు చెప్పు, లేదా నేను నిజం చెప్పిస్తాను రా. మళ్ళీ డ్రామాలు ఆడడానికి వచ్చావరా? నీ డ్రామాలు ఇక్కడ పని చెయ్యవు. రారా, చెప్పురా. అన్నా సార్ కొడుకుని చంపింది వీడే. రాజా, చెప్పురా, చెప్పు. ఆ రోజు యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళమని వీన్ జీప్లోనే పంపించాము. వీళ్ళు వేసిన వల్ల మాకే తెలియకుండా మేము చిక్కుకున్నాం. నిజమేంటో చెప్పరా, అందరికీ అర్థమయ్యాలా? చెప్పరా, ఈ ఊరు జనానికి తెలియాలి. చెప్పు, చెప్పు, ఈ ఊరు జనానికి తెలియాలి ఏం జరిగింది. చెప్పరా, చెప్పు, చెప్పరా.
ఆగురా ఆగు నిన్నే బయటికి రా నిన్నే ఆగరా నిర్మల ఎక్కడ స్కూల్ నుంచి వచ్చిందా